హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఈ అకౌంట్ ఉంటేనే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి 13,000 రూపాయలు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఈ వీడియో అండి. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఒక రోజున డబ్బులు విడుదల చేస్తారు. అలానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఒక రోజున డబ్బులను విడుదల చేస్తారండి. ఆ 2 తేదీల గురించి మీకు చెప్తాను. డిఫరెంట్ డేట్స్‌లో వచ్చేసి ఇంటర్ విద్యార్థులకు డబ్బులనేటివి పడతాయన్నమాట. సో, అయితే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అలర్ట్ అయితే జారీ చేసిందండి. ఆ అలర్ట్‌లో ఏం చెప్పారు? అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఏది ఉండాలి అనేది మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్‌లో టైమ్‌లైన్స్ గనుక చూసుకున్నట్లయితే 22/7/2026 తేదీన అంటే మనకు మరో కొద్ది రోజుల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. అలానే కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 30/8/2026 తేదీన మళ్ళీ డబ్బులను విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. సో, ఇక్కడ 2 దఫాలుగా డబ్బులనేటివి విడుదల అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి జూనియర్ ఇంటర్ అని చెప్పి చెప్పారు చూడండి. జూనియర్ ఇంటర్ వాళ్ళకొచ్చేసి 30/8/2026 తేదీన అంటే ఆగస్టు 30వ తేదీన వచ్చేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డబ్బులు విడుదలవుతాయి. అలానే 22/7/2026 తేదీన ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి డబ్బులను విడుదల చేస్తుంది గవర్నమెంటు. ఇక్కడ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అంటే ఈ 2026, 27 విద్యా సంవత్సరంలో వాళ్ళు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో ఉండాలి. అంటే చదువు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయి ఉండకూడదు. ఈ 2026, 27 విద్యా సంవత్సరంలో వాళ్ళు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో ఉండాలి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఉంటారు కదా! సో, వాళ్ళకి సంబంధించి డబ్బులు ఫస్ట్ వచ్చేసి ఈ జూలై నెలలో పడతాయి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రము డబ్బులనేటివి 30వ తేదీన పడతాయి ఆగస్టులో. ఓకేనా? సో, ఇక్కడ 2 రకాలుగా 2 తేదీల్లో ఇంటర్మీడియేట్ విద్యార్థులకు డబ్బులనేటివి పడతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఒక అలర్ట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో, దాని గురించి మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ సమాచారాన్ని అయితే చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల జూలై 22న తల్లికి వందనం నగదు జమ చేయనుంది. అయితే రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు అని చెప్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ఎస్సీ విద్యార్థులకు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాలేదు. వెంటనే కొత్త బ్యాంకు ఖాతా తెరిచి ఎన్పిసిఐ ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి. బ్యాంకుల్లో లేట్ అయితే కేవలము 200 రూపాయలతో పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఆధార్ కార్డు, 10th మార్క్స్ మెమో, లింక్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి. ఆగస్టు 30న ఫైనల్ లిస్ట్ లబ్ధిదారులకు సంబంధించి నిధులను పంపిణీ జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఓకేనా? ఎస్సీ విద్యార్థులు ఉంటారు కదండీ! ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటారు కదా! సో, ఇక్కడ వాళ్ళకి సంబంధించి పర్సనల్ అకౌంట్‌లోకి డబ్బులను విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ ఎస్సీ విద్యార్థి ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో జాయిన్ అయ్యి ఉంటారో, సో, వాళ్ళకి సంబంధించి తల్లి ఖాతాల్లోకి డబ్బులు పడవు. మీ అకౌంట్‌లోకే, మీ పర్సనల్ అకౌంట్‌లోకే డబ్బులను వేస్తాము అని చెప్పి ఇక్కడ మనకు గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి, కొత్త బ్యాంకు ఖాతా తెరచండి అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. న్యూ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి అనే దాని మీద సో, మనకు క్లారిటీగా చెప్పారు చూడండి. బ్యాంకుల్లో లేట్ అయితే అంటే మీరు ప్రైవేట్ బ్యాంక్ ఆర్ పబ్లిక్ బ్యాంక్ ఏదైనా సరే, సో, మీరు అకౌంట్ అనేది అక్కడ లేట్ అవుతుందని మీరు భావించినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌లో 1 డేలోనే మీకు అకౌంట్ అనేది రూ. 200తో ఓపెన్ అవుతుంది. సో, దానికి సంబంధించి ఆధార్ కార్డు, లింక్డ్ మొబైల్ నంబరు, 10th మార్క్స్ మెమో అనేది పెట్టేసినట్లయితే సో, మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? సో, ఎవరైతే విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ముఖ్యంగా. సో, వాళ్ళకి సంబంధించి పర్సనల్ అకౌంట్‌లోకి డబ్బులనేటివి వేస్తున్నారు కాబట్టి, సో, మీరు ఈ మార్పునైతే గుర్తించుకొని మీ ఖాతాల్లోకి డబ్బులు పడేలా చేసుకోండి. ముందుగానే చెప్తున్నామండి. మేము ప్రతి విషయాన్ని కూడా అప్డేట్ కంటే ముందుగానే చెప్తాము. సో, చాలామంది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలైనప్పుడు పడలేదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు మనకు 22వ తేదీన విడుదల చేస్తారు కదా! మొదటి విడత.
సో అప్పుడు డబ్బులైతే పడవు. 30 ఆగస్టో తేదీనైతే పడతాయన్నమాట. ఓకేనా? సో ఆ మార్పు కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. కొత్తగా ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అనే దాని మీద మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందించాను. సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ వాళ్ళకే కాదు, తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఏ అకౌంట్ ఉన్నా డబ్బులు పడతాయండి. పలానా బ్యాంకే ఉండాలి, పలానా బ్యాంక్ అకౌంటే ఉండాలి అని లేదు. అయితే మీరు ఏదైతే అకౌంట్ అనేది ఉంటుందో దానికి ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి. ఎన్పిసి అనేది యాక్టివ్ చేసి పెట్టుకొని ఉండాలి. అప్పుడే మన ఖాతాలకు డబ్బులు అనేటివి పడతాయి అన్నమాట. ఓకేనా? ఈ మార్పు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పలానా అకౌంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఓన్లీ పోస్టల్ అకౌంటే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు అకౌంట్ ఏదున్నా కానీ డబ్బులు పడతాయండి. డీబీటీ విధానంలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో డబ్బులు పడతాయి కాబట్టి మీకు అకౌంట్ అనేది ఆధార్తో లింక్ అయ్యి ఉండి ఎన్పిసిఐ యాక్టివ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. అలానే చాలామందికి కూడా డౌట్స్ అయితే ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఇలా మీకు వివరంగా తెలియజేస్తూ వస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మనము బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ గురించి, అదేవిధంగా ఎస్సీ విద్యార్థులకు సంబంధించి, ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు మాట్లాడడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మనకు రేపటి రోజున ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఈ 22వ తేదీన విడుదల కాబోతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను రేపటి రోజున ఇదే సమయానికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.